హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఈ టాపిక్ గురించి మీకు తెలియాలి అంటే ముందు వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి అన్న విషయాలు అనేవి మీకు తెలియాలి. అంటే అంతకన్నా ముందు బిఫోర్ చాప్టర్ అయిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం మీరు తెలుసుకుని ఉంటే ఈ చాప్టర్ అనేది ఈజీ అవుతుంది. కానీ మిగిలిన చాప్టర్స్తో పోలిస్తే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. అయితే ముందు టాపిక్లో వెళ్తే కనుక సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది తెలుసుకోవాలంటే ముందు వేరియబుల్ అంటే తెలుసుకోవాలి. బిఫోర్ వీడియోలో మనం తెలుసుకున్నట్టు వేరియబుల్ అంటే ఏంటి అంటే ఏవైతే ఆల్ఫాబెటికల్ లెటర్స్తో మనం యూస్ చేస్తామో దాన్నే వేరియబుల్స్ అంటాం. అంటే ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఆర్ యూజువల్లీ డిటెక్టెడ్ బై లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ సచ్ యాజ్ ఏబిసిడి, ఏబిసి, సో ఆన్ XYZ ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి ముందు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫార్మ్డ్ బై పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఏంటవి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆన్ ద వేరియబుల్స్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇలాంటివన్నీ చూపిస్తాయి అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ని మనం డినోట్ చేయాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ యూస్ చేసుకుంటూ చేస్తాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటూ అలాగే డివిజన్ ఇలాంటివన్నిటిని యూజ్ చేసుకుంటూ చేస్తాం. ఎక్స్ప్రెషన్లో ముందుగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఏదైనా వాల్యూ ఆఫ్ an expression depends on the value of the variable using which is the expression is formed. ఎక్స్ప్రెషన్ ఫామ్ అవ్వాలి అంటే ముందుగా మనకి వేరియబుల్స్ అలాగే కాన్స్టెంట్స్ని యూస్ చేసుకుంటూ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూస్ చేసుకుంటూ ఒక ఫామ్ అవుద్ది. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దాని నుంచి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి LHS RHS రెండు ఉంటాయి. ఎన్ ఈక్వేషన్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ టూ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుంటూ చేయడం. ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే కనుక 2x - 3 అలాగే 5y - 2 లేదా 5y + 2 ఇలాగా రాయొచ్చు. ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి ఈక్వాలిటీ బిట్వీన్ టూ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆన్ ద వేరియబుల్. తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్గా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x - 3 తీసుకున్నా. 2x - 3 = 5. ఇదొక ఈక్వేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు అవతలది. ఈ ఈక్వేషన్ అనేది దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. అయితే ఈ రెండు ఈక్వల్గా అవ్వాలి అని ఇది ఈక్వేషన్ యొక్క కండిషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటారు. ది పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమంటారు? ద పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ టు ద రైట్ ఆఫ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈక్వేషన్ తీసుకుంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ y + 5 = 13 ఇలా తీసుకుంటే ఈక్వేషన్ అంటే మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ముందు మీకు తెలియాల్సినవి ఏంటంటే ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్, అలాగే రాడికల్ ఈక్వేషన్, థర్డ్ వన్ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్, ఫోర్త్ వన్ రేషనల్ ఈక్వేషన్. ఈ హయ్యర్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ కూడా మీకు ఈక్వేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. 6th క్లాస్లో మీకు లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకొని ఉండొచ్చు. 7th క్లాస్లోకి వచ్చి సింపుల్ లీనియర్ ఈక్వేషన్ నేర్చుకోవచ్చు. 8th క్లాస్కి వెళ్ళే కొద్దీ సింపుల్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ వన్ వేరియబుల్, సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఎన్ ఈక్వేషన్, సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అంటే the equation in which there is only one variable with the highest power is called linear equation in one variable. దీన్నే సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అని కూడా అంటారు. the equation which there is one variable with the highest power is 1 is called linear equation in one variable or simple linear equation. దీన్నే ఇలాగంటారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ x + y = 9, 3a - b = 67 ఇలా ఏదైనా అవ్వచ్చు ఎక్సెట్రా. ఓకేనా. అంటే మనకి = మాత్రమే ఉండాలి లీనియర్ ఈక్వేషన్ అన్నాక. దీనికి నోట్ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ ఈక్వేషన్ మస్ట్ ఇన్వాల్వ్ ద ఈక్వాలిటీ సైన్. ఖచ్చితంగా ఈక్వాలిటీ సైన్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ ఏ సమ్ అదర్ సైన్స్ లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇలాంటివి ఉంటే కనుక ఇది నాట్ ఎన్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3a - b > 67 అని తీసుకున్నాను. ఇది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇది మాత్రమే ఈక్వేషన్ అవుద్ది. = మాత్రమే ఉన్నది మాత్రమే లీనియర్ ఈక్వేషన్. = కాకుండా గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఇలాంటి సైన్స్ ఉంటే కనుక అది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ = సైన్ మాత్రమే ఉంటే మధ్యలో అది లీనియర్ ఈక్వేషన్ అవుద్ది. అలాగే పవర్ వచ్చేసి వన్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూస్తే కనుక x⁴ 1 ఉంది, y⁴ 1 ఉంది, 3 పవర్ a, x²
ప్లస్ వై స్క్వేర్ ఇలా ఉంటే కనుక ఇది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఓకేనా? ఆర్ యూ అండర్స్టాండ్ గాయ్స్? నెక్స్ట్ వచ్చి సాల్వింగ్ అండ్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలని ఈక్వేషన్ తీసుకుంటే కనుక ముందుగా మనం కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, సిస్టమాటిక్ మెథడ్, అలాగే మెథడ్ ఆఫ్ ఇందులోనే సిస్టమాటిక్ మెథడ్లో మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అండ్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ ఇలాంటివి యూస్ చేసుకొని చేస్తాం. ఇవి ఎన్ని యూస్ చేసినా కానీ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. అంటే 2x ఈ ఎగ్జాంపుల్ని యూస్ చేసుకొని మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అలాగే సిస్టమాటిక్ మెథడ్ చేద్దాం. సిస్టమాటిక్ మెథడ్లో మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఒకటి ఉంది, మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ ఉంది. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం దృష్టి పెడితే కనుక చాలా ఈజీ అవుద్ది. ఒకసారి చూద్దాం. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏం లేదమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ 1 తీసుకొని బాక్స్ కింద తీసుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన ఈక్వేషన్ LH ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసరికి RHS ఈజ్ ఈక్వల్ టు 13 రావాలి. ఇది సాటిస్ఫై అవ్వాలి. వాల్యూ ఎంత తీసుకుంటున్నాం మనం చూడాలి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 ఒకసారి, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3 అలా మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చూసుకోవాలి. ఇక్కడ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 1 2 2 ప్లస్ 5 ఎంత? 2 ప్లస్ 5 7 వచ్చింది. కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వాలి 13. నెక్స్ట్ 2 ఇంటూ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13. 2 2 4 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9 వస్తుంది. కానీ ఇది సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ 3 పెడదాం. x ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే 2 3 6 6 ప్లస్ 5 11 అయింది. కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4 చేద్దాం. చేస్తే 2 ఇంటూ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 4 8 8 ప్లస్ 5 13. ఇక్కడ మనకి సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా? దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. మనం ఒక వాల్యూ కాకుండా మనం ఎగ్జాక్ట్ వాల్యూ కాకుండా ఏదో ఒక తీసుకుంటూ దాన్ని ఎర్రర్స్ వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మనకి ఇందులో చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఎక్కడైతే మనకి సాటిస్ఫై అయిందో అక్కడే మన ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. దాని వాల్యూ ఇక్కడ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యిందనమాట ఈ ఈక్వేషన్కి. ఇదే మెథడ్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తర్వాత సిస్టమాటిక్ మెథడ్ చూద్దాం. సిస్టమాటిక్ మెథడ్లో బ్యాలెన్సింగ్ మెథడ్, ట్రాన్స్పోజింగ్ మెథడ్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్. మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చూస్తే కనుక 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13. ఇదే కదా మనం తీసుకున్న ఇందాక ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాలెన్సింగ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనము x వాల్యూ మాత్రమే మిగిలేటట్టు మిగిలిందంతా కూడా వాల్యూ ఫైండ్ అవుట్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఉంది. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఈ 5 అనేది రిమూవ్ చేయాలి. అంటే 5 రిమూవ్ చేయాలంటే ముందు ఇక్కడ ప్లస్ 5 ఉంది కాబట్టి -5 చేస్తే ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోయి 0 వచ్చేస్తుంది వాల్యూ. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేయాలి, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్ట్ -5 ఇన్ ద అబవ్ ఈక్వేషన్ చేస్తే కనుక ఆన్ బోత్ సైడ్. ఓకేనా? ఆన్ బోత్ సైడ్స్ సబ్ట్రాక్టింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ 2x ప్లస్ 5 -5 ఈజ్ ఈక్వల్ టు 13 - 5. ఓకేనా? ఇక్కడ 5 పోతే కనుక 0 ఈజ్ ఈక్వల్ టు 13 - 5 అంటే 8. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే 2 ఇక్కడ మాత్రం పోయి x వాల్యూ మాత్రమే ఉండాలి. అంటే నేను 2తోనే డివిజన్ చేస్తున్నాను. ఈ 2 పోవాలంటే 2 డివిజన్ అవ్వద్దు కదా. 2/2 చేస్తే 1 అవుద్ది. అంటే డివైడింగ్ బై ద అబవ్ ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్ బై 2తో చేస్తున్నాను. అయితే 2/2 x ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ చేయాలి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 8 2 8 2 టేబుల్లో 8 ఎన్నిసార్లు పోతే 4 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఇందాక ఈక్వేషన్లో కూడా సేమ్ 4 వచ్చింది వాల్యూ చూస్తే కనుక. ఓకేనా? ఇది మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎంత కష్టపడవసరం లేదు. మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తాయి. ట్రాన్స్పోజింగ్ టు అదర్ సైడ్. ఇక్కడ మనకి ట్రాన్స్పోజింగ్ ప్లస్లో ఉంటే కనుక అటువైపు వెళ్తే మైనస్ అవుద్ది, అలాగే ఇంటూలో ఉంటే డివిజన్ అవుద్ది, డివిజన్లో ఉంటే కనుక ఇంటూ అవుద్ది, మైనస్లో ఉంటే కనుక ప్లస్ అవుద్ది. అది రివర్సింగ్ ట్రాన్స్పోజింగ్లో. ఇక్కడ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13 తీసుకున్నాం. 2 ట్రాన్స్పోజింగ్ అయిందంటే ట్రాన్స్పోజింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్లస్ 5ని తీసుకొని ఇటువైపు తీసుకెళ్ళాలి. 2x ఈజ్ ఈక్వల్ టు 13 - 5. తర్వాత 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13 - 5 అంటే 8. x ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఈ 2 ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే డివిజన్ అవుతుంది. 8/2 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ టు 4. ఇది సింపుల్ మెథడ్. ఎక్కువగా హైయర్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ కూడా ఈ ట్రాన్స్పోజింగ్ మెథడే యూస్ చేస్తారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా తప్పు చేసేది ఏంటంటే ప్లస్ ఇటువైపు LHS నుంచి ఉన్న ప్లస్ RHS వైపుకి వెళ్తే కనుక ఏమవుద్ది అంటే కనుక ప్లస్ కాస్త మైనస్ అవుద్ది, మైనస్ కాస్త ప్లస్ అవుద్ది, ఇంటూ కాస్త డివిజన్ అవుద్ది, డివిజన్ కాస్త ఇంటూ అవుద్ది. ఓకే, ఐ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.